మీద కోర్టు చేస్తూ వాళ్ళు ఆమె మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే లాంగ్వేజ్ యూజ్ చేసిందో అదే లాంగ్వేజ్ మా కార్పొరేటర్ గారు కూడా యూజ్ చేయడం జరిగింది. మరి దీని మీద మేము మాట్లాడితేనేమో కేసులు బుక్ అవుతాయి, మరి మీరు మాట్లాడితే కేసులు బుక్ కావా? ఒక ప్రధానమంత్రి మీద మాట్లాడిర్రు, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడిర్రు, మా రాష్ట్ర అధ్యక్షుని మీద మాట్లాడిర్రు. ఇట్లా మీరు అందరూ కూడా ఈరోజు మీరు నోటికి ఏది వస్తే అది వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడి ఈరోజు మేము మామూలుగా మీరు అన్న వాడుతూ ఈరోజు మా కార్పొరేటర్ గారు రిపీట్ చేశారు. దాని మీద కేసులు బుక్ చేస్తారు. ఈరోజు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడిరని చెప్పి మీరు కేసులు ఏదైతే బుక్ చేస్తున్నారో ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిఎస్లో. మరి మీ మీద కూడా ఈరోజు కేసు బుక్ చేయాలి. మా కార్పొరేటర్ మీద బుక్ చేసినప్పుడు ఈరోజు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కూడా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు. మేము ప్రూఫ్తో సహా ఇచ్చినాం. ఆ కేసులు కూడా బుక్ చేయాలని చెప్పి మేము ఈరోజు సర్నార్ పిఎస్లో కంప్లైంట్ చేసినాం. గారు కేటీఆర్ గారు ఎట్లాంటి భాష వాడుతున్నారో ఇవాళ రేపు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అట్లాంటిది వాళ్ళు మాట్లాడినప్పుడు అయితే కేసులు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు మాత్రం తెలంగాణ బిడ్డలు, ఇది తెలంగాణ భాష అని మాట్లాడతారు. అదే భాష మేము మాట్లాడితే మాత్రం మా పైన కేసులు. ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ కూడా నేను ఏసీపీ గారికి, డీజీపీ గారికి, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి కంప్లైంట్ తీసుకోమని చెప్పడం జరిగింది విత్ ప్రూఫ్తో సహా. వాళ్ళు మన కేంద్ర మంత్రిని సంజయ్ గారిని, బండి సంజయ్ గారిని, మళ్ళీ మోడీజీ గారిని వాళ్ళు ఎలాంటి భాషలతో మాట్లాడి దూషిస్తారో అవే వర్డ్స్ పైన నేను వీడియో ఇచ్చి మరీ కేసు బుక్ చేయండి అని చెప్తే ఇంతవరకు ఒక్కరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ నేను వీడియో చేసి దాని కింద డిస్క్లైమర్ కూడా కేవలం కేటీఆర్ వాడిన భాషనే నేను మళ్ళీ వాడాను, ఇది నా భాష కాదు అని కూడా నేను చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవంట మనోభావాలు దెబ్బతిన్నాయంట. మళ్ళీ అలా మనోభావాలు కేవలం కేసీఆర్ని, కేటీఆర్ని అంటేనే దెబ్బతింటాయా, లేకపోతే రాష్ట్రంలో అన్యాయాలు అవుతుంటే కూడా దెబ్బతింటాయా? మళ్ళీ నిజంగా తెలంగాణ బిడ్డలా కాదా? కేవలం నేను మాట్లాడితే మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి కేసులు ఎందుకు పెడతారు? కేసీఆర్, కేటీఆర్ పైన నేను అడిగినప్పుడు కేసులు ఎందుకు పెట్టరు? ఈరోజు పోలీస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. కేవలం బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయడము, కేవలం బీజేపీ వాళ్ళపైన కేసులు పెట్టడమే వాళ్ళ పనియా, లేదంటే తప్పు చేసే వాళ్ళపైన మాట్లాడడం వాళ్ళ పనియా? జీతాలు పబ్లిక్ ఇస్తుందా, లేకపోతే కేసీఆర్, కేటీఆర్ జోబులలోకి వెళ్ళి ఇస్తున్నారా? ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు నేను కూడా తిరిగి మళ్ళీ కేసు పెట్టాను. ఇంతకుముందు సరే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, పట్టించుకోలేదేమో అని నేను ఇవాళ మళ్ళీ మేము కార్పొరేటర్స్ అందరం కలిసి కేసు పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ నేను ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు చిత్తశుద్ధితో ఎలా పని చేస్తారో కూడా చూసి దాన్ని ఫర్దర్గా మేము కూడా ఆలోచించి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం.